ఏపీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన వైసీపీ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి రాజమండ్రి కేంద్ర కారాగారంలో సౌకర్యాలు కల్పించడానికి అవినీతి నిరోధక విభాగం ప్రత్యేక న్యాయస్థానం అంగీకరించింది. మద్యం కుంభకోణం కేసును విచారిస్తోన్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనను 2 రోజుల కిందట అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన్ను విజయవాడ అవినీతి నిరోధక విభాగం న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టి విచారణ అనంతరం ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు 4196 నెంబర్ కేటాయించారు. కాగా తనకు జైలులో సదుపాయాలు కల్పించాలని మిథున్ రెడ్డి న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనిపై ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన అనంతరం సదుపాయాలు కల్పించడానికి న్యాయస్థానం అంగీకరించింది. జైల్లో టీవీ, మంచం, వెస్టర్న్ కమోడ్, 3 పూటలా బయట నుంచి భోజనం, దోమతెర, యోగా మ్యాట్, వాకింగ్ షూస్, వార్తాపత్రికలు, ఒక పర్యవేక్షకుడు, వారానికి 5 రోజుల పాటు 2 లాయర్లతో ప్రైవసీతో కూడిన సమావేశాలు నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. అలాగే రెగ్యులర్ మెడిసిన్, నోట్బుక్స్, పెన్స్ వంటి సదుపాయాలను కల్పించడానికి న్యాయస్థానం అంగీకరించింది. మిథున్ రెడ్డికి తగిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. జైల్లో ఆయన కోరిన సదుపాయాలపై ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పాలని జైలు సూపరింటెండెంట్ను ఏసీబీ కోర్టు ఆదేశించింది. మంగళవారం ఉదయం 10 గంటల 30 కల్లా అభ్యంతరాలు న్యాయస్థానానికి తెలియజేయాలని సూచించింది. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డిని A4గా పేర్కొంటూ సిట్ కేసు నమోదు చేసింది. ఈ అరెస్టును తప్పుబడుతోంది వైఎస్ఆర్సీపీ. అక్రమ కేసుగా అభివర్ణిస్తోంది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసు నమోదు చేసినట్లు మండిపడుతోంది. డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. సూపర్ 6 అమలులో టీడీపీ కూటమి ఘోరంగా విఫలమైందని, ప్రజల దృష్టి మరల్చడానికే అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని ధ్వజమెత్తింది.